వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో నా లైఫ్లోని ఒక మంచి మెమొరబుల్ వీడియో అనమాట. ఎప్పటికీ గుర్తుండిపోయే వీడియో. నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అనమాట. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. బట్ సమ్ రీజన్స్ వల్ల ఆ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను 2024 ఫెబ్లో బెంగళూరుకి ఒకే ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చానమాట. నేను బెంగళూరుకి వచ్చిన డే నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడెప్పుడు పీజీ వెకేట్ చేస్తానా, నేను అనుకున్న నా డ్రీమ్ జాబ్ ఎప్పుడు వస్తుందా అనే కలలు కంటూ వచ్చానమాట. నా డ్రీమ్ జాబ్ అయితే రాలేదు, కానీ సమ్ డైరెక్షన్ అయితే వేరే రూట్లోకి చేంజ్ అయింది. బట్ స్టిల్ అది కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నది అనమాట. అండ్ పీజీ వెకేట్ చేసి వెళ్ళే ముందు నాకెందుకో మంచిగా పానీపూరి తినాలనిపించింది. సో నేను నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోయాను పానీపూరి తినడానికి. అండ్ నా రూమ్మేట్ కూడా హెయిర్ కట్ ఉంది, కొంచెం సెలూన్కి వెళ్దామా అని అడిగింది. సరే పక్కనే న్యాచురల్స్ ఉంటే వెళ్ళాం ఇద్దరం కలిసి. బేసిక్గా నేను అనుకుంటూ వచ్చాను, నేను పీజీ వెకేట్ చేసే ముందు మంచిగా వర్షం పడాలి, నేను విండోలో నుంచి నేచర్ని వర్షం పడుతున్నప్పుడు ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వర్షం అంటే క్లైమేట్ అంతా 2-3 డేస్ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. ఫైనల్లీ నేను టుమారో ఇంకా పీజీ వెకేట్ చేసి వెళ్ళిపోతాను అనగా ఈరోజు నైట్ ఫుల్ వర్షం అనమాట. నేనైతే విండో దగ్గర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశాను వ్యూని. బేసిక్గా నేను పీజీ వెకేట్ చేసే ముందు ఏమైతే జరగాలనుకున్నానో అవి అలాగే జరిగాయన్నమాట. మేనిఫెస్టేషన్ అనేది ఎంత మంచిగా వర్క్ అవుతుంది అనేది నాకు ఆ రోజే అర్థమైంది. ఆ తర్వాత నేను నా రూమ్మేట్ కలిసి ఇంకొక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వేరే పీజీకి వెళ్ళాం. అండ్ దెన్ అక్కడ కొంచెం ఫుడ్ అవంతా తినేసి మళ్ళీ రిలాక్స్డ్గా వచ్చేసామన్నమాట పీజీకి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు అయితే మార్చ్ 31 అనమాట. బేసిక్గా అయితే ఈరోజు పీజీ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. బట్ నేనైతే ఏప్రిల్ 1 వెళ్ళిపోతాను అని చెప్పాను. లైక్ ఏప్రిల్ 1 మార్నింగే 10 లోపే మొత్తం లగేజ్ కూడా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాను. సో అందుకని మా పీజీ అన్న ఓకే అన్నారనమాట. సో నేనైతే ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా పీజీ వెకేట్ చేసి అని చెప్పి ఇంకా ఇది ప్రాపర్గా అట్లే ఉండాలి, ఇలా క్లీన్గా ఉండాలి అలా ఏం పెట్టుకోలేదు. ఎలా అంటే అలా ఉన్నాయి అన్నీ అలాగే వదిలేసాను ఒక 3-4 డేస్ నుంచి. సో క్లాత్స్ అవన్నీ ఏమైనా వాష్ చేసేవి ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాను. తర్వాత ప్యాక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా నాకు కూడా తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. ఆ రోజుకి నా లగేజ్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను ఇక్కడ. నేనున్నదైతే ఇన్ని డేస్ నేను బెంగళూరులో పీజీలో ఉండింది వైట్ ఫీల్డ్లో హోప్ ఫార్మ్ సర్కిల్ ఉంది కదా అక్కడ అంబేద్కర్ నగర్లో అనమాట. రాయల్ మార్ట్కి దగ్గరలో ఉంటుంది మా పీజీ. రాయల్ మార్ట్కి కొంచెం ఆపోజిట్ సైడ్ లెఫ్ట్లో ఉంటుందన్నమాట మా పీజీ. సో అక్కడ. అండ్ నేను ఇంకా కంపెనీ జాయిన్ అవ్వడానికి కొంచెం టైం ఉంది. సో ఈ టైంలోపు నేను ఇంట్లో ఫ్యూ డేస్ ఉందాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేసి అక్క వాళ్ళ ఇంట్లో ఒక 2 డేస్ ఉండేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి నేను అంబేద్కర్ నగర్ హోమ్ ఫార్మ్ దగ్గర ఉన్నాను. అండ్ మా అక్క వాళ్ళు వచ్చి ఇమ్మడిహల్లి రూట్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు నేను మొత్తం ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేయాలి. అది నా టాస్క్. అసలు నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ బుక్స్ రిలేటెడ్వి అవి ఇవి చాలా అంటే చాలా లగేజ్ ఉంది. నేను మా అక్క వాళ్ళ ఇంటికి పీజీ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి నాకు 2 టైమ్స్ తిరగాల్సి వస్తుంది నాకు తెలిసి. అది కూడా ఆటోలో మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ క్లాత్స్ అంతా వాషింగ్కి వేసేసాను. అండ్ అవి ఆరిపోయాయి, మొత్తం కిందికి తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా 1 by 1 మొత్తం నీట్గా ప్యాక్ చేసేయాలి. నేను బెంగళూరుకి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్గా నా లగేజ్ మొత్తం ఇదే పీజీలో ఉండిపోయిందనమాట. లైక్ నేను యూజ్ చేసిన క్లాత్స్, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్లాత్స్, ఏదైనా కొత్తవి కొనుక్కుంటే అవి కూడా ఇంకా బెంగళూరుకి తెచ్చేసుకునేదాన్ని. తర్వాత అక్క వదిన ఏదైనా కొనిచ్చినప్పుడు అవి ఇక్కడే ఉంటాయి. మొత్తం అసలు నాన్న అమౌంట్ ఇస్తారనమాట. పాకెట్ మనీ ఏదైనా తీసుకో మంచిగా తిను అని చెప్పి. నేను మాత్రం నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఇష్టం అని చెప్పేసి నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్ ఎక్కువ పర్చేస్ చేసేదాన్ని. సో అన్నీ అలా బ్యాలెన్స్ చేస్తూ అలా ఏదేదో మొత్తం కొన్ని కొనుక్కోవడం, కొన్ని అలా ఇలా ఎట్లెట్లో అయిపోయేసి ఇంక లగేజ్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట ఫైనల్గా. అండ్ ఆ
అలా ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ప్యాక్ చేయగలిగినంత వరకు ప్యాక్ చేసేసాను. అండ్ ఇక్కడైతే నా ఫ్రెండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి ఇది ఒకటి తీసుకుంది. సో ఇదైతే బాగుంటుంది, ఒకసారి నువ్వు కూడా నీ హెయిర్కి తీసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయని చెప్పి ఈ హెయిర్ డ్రైయర్ ఇది మొత్తం తను ఆన్లైన్లో ఏమో పెట్టిందనమాట ఆఫర్ కింద. సో అది నాకు చూపిస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ 1 year గ్యారంటీ అది ఇది మొత్తం చూస్తున్నా, దీని డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అలా మొత్తం చూస్తున్నాను నేను. ఈరోజు మొత్తం క్లాత్స్ అవి ఇవి అన్నీ మొత్తం ఉన్నవన్నీ కబోర్డ్లో ఉన్నవన్నీ తీసానమాట. ట్రావెల్ బ్యాగ్స్ కూడా పైన ఉన్నవి కిందికి తీసేసాను. అండ్ మొత్తం క్లాత్స్ యూజ్ చేసినవి చేయనివి అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంకంతా అక్క వాళ్ళ ఇంటికే కాబట్టి ప్యాకింగ్. సో ఆల్మోస్ట్ క్లాత్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో క్లాత్స్ అన్నీ పెట్టేశాను. ఇంకొక ట్రాలీ బ్యాగ్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అలా పెట్టేశాను. అండ్ నా కాలేజ్ బ్యాగ్ కూడా ఫిల్ అయిపోయింది అనమాట మొత్తం లగేజ్తో. అలా 2 ట్రాలీ బ్యాగ్స్ అండ్ నా కాలేజ్ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసి అక్కడ అలా పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ఇంకా గ్యాస్ అయితే మనకి తీసేశారు కదా పీజీలో చాలా వరకు. సో నైట్ కొంచెం కుక్ చేసుకోవాలని నా రూమ్మేట్స్ ఇద్దరు కుక్ చేసుకున్నారనమాట. సమ్ కర్రీస్ ఫుడ్ అలా అంతా పైన అది తీసుకొని కింద పెట్టేసుకొని కుక్ చేసుకున్నారు ఇండక్షన్ స్టవ్ది. దాని తర్వాత కాసేపు మాట్లాడుకొని అలా పడుకునేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది April 1st. నా ప్లేస్ అయితే ఇలా ఉంది. అండ్ నా రూమ్మేట్స్ ఇద్దరు కూడా రూమ్లో ప్లేసెస్ కొంచెం షిఫ్ట్ చేయాలి అనుకున్నారు. ప్లేసెస్ కొంచెం బెడ్స్ అండ్ షిఫ్ట్ చేసేసి వాళ్ళు నెక్స్ట్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అని వాళ్ళ హడావిడిలో ఉన్నారనమాట. నేనైతే నిన్న ప్యాక్ చేసిన ఒక 2 ట్రావెల్ బ్యాగ్స్ అండ్ బెడ్ కింద ఉన్న ఇంకొక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ బ్యాగ్ మొత్తం తీసుకొని కిందకైతే వచ్చేసాను. నేను కిందకి వచ్చాను, అదే టైంలో ఎవరో ఒకరు పీజీ జాయిన్ అవుతున్నారనమాట. లగేజ్ మొత్తం పైకి తీసుకెళ్తా ఉన్నారు. నేనేమో కిందకి వచ్చేసాను లగేజ్ తీసుకొని. మా పీజీ ఓనర్ అని అంటున్నాడు, చాలామంది వెకేట్ చేసేసారు ఈ వీక్లో, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, ఇంకా వచ్చి 2 yearsగా ఇదే పీజీలో ఉన్నావు కదా, కొంచెం ఏంటో అందరూ వెళ్ళిపోతున్నారు, వచ్చే వాళ్ళు తక్కువ అయిపోయారు, వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అన్నట్టు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అన్నంతా ఇంకలా అన్నతో కొంచెం సేపు మాట్లాడుతూ మొత్తం లగేజ్ ఏదైతే ఉందో అలా ఆటోలో మొత్తం సెట్ చేసుకునేసాను నేను. ఆ 3 ట్రావెల్ బ్యాగ్స్ అండ్ చిన్న చిన్న లైక్ స్లిప్పర్స్ బ్యాగ్ ఒకటి అండ్ ఇంకా ఏవో స్లిప్పర్స్ది ఒక చిన్ని బ్యాగ్ అండ్ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అదొక బ్యాగ్. అట్లా నేను కాలేజ్ బ్యాగ్ కూడా ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోయి ఉండాల్సింది అక్క వాళ్ళ ఇంటికి, మిస్ అయిపోయి మర్చిపోయాను అనమాట. అది మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్లో యాడ్ అయిపోద్ది ఇంకా. సో ఇంక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను ఇప్పుడు వెళ్ళిన టైంకి అయితే బావ ఇంట్లోనే ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే ఈ ట్రావెల్ బ్యాగ్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్, రిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవన్నీ థింగ్స్. నేను అది బై మిస్టేక్గా మర్చిపోయాను కీస్ తీయడము. మిగతా 2 ట్రావెల్ బ్యాగ్స్కి కీస్ వేయలేదు నేను. సో ఇంకా సర్లే అని చెప్పి ఆ ట్రావెల్ బ్యాగ్ అలాగే పెట్టేసి మిగతా 2 ట్రావెల్ బ్యాగ్స్ తీసుకొని లగేజ్ అక్క వాళ్ళ ఇంట్లో మొత్తం ఆ బెడ్ మీద అలా క్లాత్సే కదా నేను తీసుకెళ్ళింది. సో క్లాత్స్ అన్నీ ఇంకక్కడ బెడ్ మీద అలా పెట్టేసి పీజీకి అయితే వచ్చేసాను మళ్ళీ ఆటో బుక్ చేసుకొని. బికాజ్ ట్రావెల్ బ్యాగ్స్ అంటే మళ్ళీ బైక్లో అలా రాలేం కాబట్టి. పీజీకి వచ్చాక నాకు ఒకటి అర్థమైందనమాట. రూమ్లోకి వెళ్ళగానే ఆ స్పెట్స్ కనిపించాయి, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను అలాగే అక్క వాళ్ళ ఇంటికి లగేజ్ తీసుకొని. అసలు నాకు బయట అంత బ్లర్గా కనిపిస్తోంది రోడ్స్ మీద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఏంటి అబ్బా బ్లర్గా కనిపిస్తుంది అని నాకు జస్ట్ అట్లా అనిపించింది. బట్ నేను ఇంకా లగేజ్ ప్యాక్ అది ఇది టెన్షన్లో ఉన్నాను కాబట్టి చూసుకోలేదు. సో స్పెట్స్ లేకపోవడం వల్ల నాకు అంతా బ్లర్గా కనిపిస్తూ ఉండిందనమాట. ఫైనల్లీ ఎలాగో సేఫ్గా మళ్ళీ పీజీకి అయితే వచ్చేసాను. పీజీకి వచ్చేసి మంచిగా టిఫిన్ తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మొత్తం ప్యాక్ చేయడం. ఒక 8 months బ్యాక్ వరకు కూడా నాతో ఇన్ని కుకింగ్ ఐటమ్స్ ఉండేవి కాదు. ఒక 8 months బ్యాక్ నాకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు ఇంకా మనం ఇంట్లో ఎలాగో ఉండం కాబట్టి ప్రాపర్గా ఫుడ్ కూడా ఉండదు. ఇక్కడ మాకు కుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా నన్ను నేనే చూసుకోవాలి కాబట్టి కొన్ని కుకింగ్ ఐటమ్స్ ఇంట్లోంచి తెచ్చుకున్నవి ఆ క్యారీ బాక్సెస్ అవన్నీ ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి సో ఏదన్నా గీ ఆ ఫుడ్ పొడి ఇలాంటివి ఏమన్నా తీసుకొని రావాలి అన్నప్పుడు వాటిలో తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా నేను కూడా నాతోనే పెట్టేసుకున్నాను ఏదన్నా అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ నేను బీట్రూట్ జ్యూస్ తాగడం రోజు అలవాటు చేసుకున్నాను. దానికి కావాల్సిన కొన్ని థింగ్స్
అలా అంతా ఇంక ప్లేట్ అవి ఇవి అన్నీ ఉండిపోయాయి అనమాట. అవన్నీ ఇప్పటికీ ఇలా ఒక బాక్స్ అయ్యాయి అనమాట నా కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే ఇవి నీట్గా పెట్టేద్దాం, తర్వాత ఇంకా ఉన్నవి మంచిగా సెట్ చేసేయచ్చు అనిపించింది. సో ఎలాగో అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడమే కాబట్టి నేను ఇంకా చాలా కష్టపడి ఆ బాక్స్ని అయితే ఎలాగోలా మంచిగా నీట్గా సెట్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన క్లాత్స్ ఏమన్నా ఇంకా ఉంటాయి కదా కబోర్డ్లో, ఆ క్లాత్స్, బెడ్షీట్స్ అవి ఇవి అన్నీ ఒక ట్రావెల్ బ్యాగ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్ని ట్రావెల్ బ్యాగ్లో దాంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అవి ఇవి పెట్టేశాను. అండ్ ఇదైతే క్లాత్స్ వేసుకోవడానికి యూస్ చేసిన క్లాత్స్ వేసుకోవడానికి అని నేను తీసుకున్నదనమాట విశాల్ మార్ట్లో. అందులో మిగతా ఐటమ్స్ ఏవైతే ఇంకా ఉన్నాయో అవన్నీ టవల్స్ అవి ఇవి చిన్న చిన్న చార్జర్స్ ఏమైనా మిస్ అయిపోయిన థింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాను. అలా ఒక టేబుల్, ఆ కుకింగ్ ఐటమ్స్, 2 ట్రావెల్ బ్యాగ్స్ అండ్ యూజ్ చేసిన క్లాత్స్ వేసేది అదొకటి, అలా మొత్తం ప్రాపర్గా మొత్తం నిండిపోయిందనమాట నా లగేజ్ది. టైం 10 ఆర్ 10:30 అలా అయిపోతుందనమాట. సో ఇంకా మొత్తం ప్యాక్ చేసేసి నేను లిఫ్ట్ దగ్గర పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అని చూస్తున్నాను ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏంటి అని చెప్పేసి. నేను బెంగళూరులో 2 ఇయర్స్ 1 మంత్ ఉన్నానన్నమాట ఈ వైట్ఫీల్డ్ హోప్ ఫామ్లో. ఈ 2 ఇయర్స్లో నేను చాలా నేర్చుకున్నాను. నా ప్రీవియస్ జాబ్ నేను రిజైన్ చేసేటప్పుడు అనుకున్నాను, నా మైండ్లో ఒక జాబ్ అని నేను ఫిక్స్ అయ్యాను. అది ఎలా అయినా ప్లేస్ అవ్వాలి, అది తెచ్చుకోవడం కూడా చాలా కష్టమే కొంచెం చూస్తే. సో బట్ స్టిల్ ట్రై చేద్దామని నేను ఈ బెంగళూరుకి అయితే వచ్చాను. నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే, ఎవరిదన్నా హెల్ప్ అడుగుదామన్నా సరే, నా వరకు వచ్చేసరికి ఏది జరగలేదు. అది ఎందుకు వర్క్ అవ్వలేదని నాకు తెలియదు, కానీ ఏదో ఒక రీజన్ వల్లే వర్క్ అయ్యిండకపోయిండొచ్చు కూడా. ఫైనల్లీ నేను అనుకున్న జాబ్ అయితే నాకు రాలేదు, బట్ సంథింగ్ ఏదో అయితే వచ్చిందనమాట. బట్ అది కూడా మంచిదే. చూడాలి, తెలియదు ఎందుకు ఇలా మనం అనుకున్నది జరగకుండా వేరే ఏదో జరుగుతుందో సమ్టైమ్స్. నేనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాను, కష్టపడ్డాను, బట్ నేను అనుకున్న జాబ్ నాకు రాలేదు. నేను ఏ ఎఫర్ట్స్ పెట్టలేదు, అసలు కొంచెం కూడా ఆలోచించలేదు, అందులో నాకు ప్లేస్ దొరికిందనమాట. సో నేను ఫైనల్లీ రూమ్లో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకునేసి మొత్తం కిందికి అయితే తీసుకొని వచ్చేసాను రిసెప్షన్లోకి. ఇక్కడ నేను ఆటో బుక్ చేయడానికి చూస్తున్నా. అక్క వాళ్ళ ఇంటికి మ్యాక్సిమం 40 ఆర్ 50 రూపీస్ ఉంటుంది ఆటో అయితే. బట్ ఆ రోజు ఏంటో ఎంతసేపు నేను చూసినా సరే నాకు అసలు ఆటో బుక్కే అవ్వలేదు. ఇంకా 50 రూపీస్ 60 రూపీస్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు అనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక ఫెయిర్ పెంచుదామని ఒక 20 రూపీస్ వాళ్ళు అక్కడ ఇచ్చారు ఆప్షన్, మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా లేదు. సరే అని ఒక 20 రూపీస్ ఫేర్ చేసేసరికి వెంటనే ఆటో బుక్ అయిపోయిందనమాట. సర్లే ఇంకా 30 మినిట్స్ వెయిట్ చేశాను, ఏమన్నా బుక్ అవుతుందేమో అని, అవ్వలేదు. ఇంక సర్లే అని చెప్పి ఫెయిర్ ఇంక్రీజ్ చేసేసరికి ఆటో బుక్ అయిపోయింది. 30 మినిట్స్ అలాగే కూర్చొని ఉండిపోయాను రిసెప్షన్లో. ఫైనల్లీ ఇంకా ఆటో బుక్ చేసుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. బావ అక్క ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇంతకుముందు నేను లగేజ్ తీసుకొని వచ్చినప్పుడు బావ ఉన్నారు. సో ఏమన్నారంటే షూస్లో పెట్టేస్తాను, నువ్వు తీసుకొని లైక్ కీస్ తీసుకొని వచ్చేసేయి, ఇక్కడ పెడతాను అని చెప్పారు నాకు. షూస్లో ఈ ప్లేస్లో పెడతాను అని. సో నేను రాగానే ఇంకా కీస్ తీసుకొని మొత్తం ఇంకా లగేజ్ అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చేసాను. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి నైట్ అలా వస్తారనుకుంటా, అక్క అయితే ఆఫ్టర్నూన్కి అలా వచ్చేస్తుంది. సో ఇంకొక 1 to 2 అవర్స్లో వచ్చేస్తాను. నీకు ఏదైనా ఆకలి వేస్తే ఫ్రిడ్జ్లో అలా కిచెన్ రూమ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఏదైనా స్నాక్స్ అలా తీసుకొని తిను అని చెప్పారు అక్క. ఇంకా ఫైనల్లీ లగేజ్ మొత్తం 1 by 1 తీసుకొని వచ్చి ఇలా రూమ్లో పెట్టేశాను. ఈ లగేజ్ చూసారంటే మా అక్క మా బావ అసలు ఆల్రెడీ మా బావ మా అక్కకి కాల్ చేసి, అంటే ఇంతకుముందు ఒక 3 ట్రావెల్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాను కదా, అవి చూసి మా బావ మా అక్కకి కాల్ చేసి ఏంటి తను అంత లగేజ్ తీసుకొని వచ్చింది ఇంకా ఉందంటోంది ఏంటి అన్నాడంట. మా అక్క వచ్చేసి అంతేలే, తన దగ్గర ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, సో నువ్వేం భయపడక ఆ లగేజ్ చూసి అని చెప్పిందంట మా అక్క మా బావకి. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లగేజ్ ఉందంటే, అసలు ఏదో అలా అయిపోయింది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ అలా మొత్తం కూడా. ఇంకా లగేజ్ మొత్తం ఇంటికి తీసుకొని వచ్చి పెట్టేశాను. ఆ తర్వాత బనానా ఉంటే తీసుకొని తింటూ కూర్చున్నాను కాసేపటికి. బయట ఫుడ్ తెచ్చుకొని తినేసాను అనమాట నాకు ఆకలిగా ఉంటే. తర్వాత అక్క వచ్చింది, ఇంకా మొత్తం చెక్ చేసి తనకి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయేమో చూసి ఆ కావాల్సిన ఐటమ్స్ తీసేసుకుందనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను నెక్స్ట్ షిఫ్ట్ అవ్వబోతున్న ప్లేస్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ. నేను నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన ప్లేస్
అండ్ మా అక్క వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వబోతున్నారనమాట ఎలక్ట్రానిక్ సిటీ. సేమ్ ఇప్పుడు ఎలా అయితే డిస్టెన్స్లో మేము ఉన్నాము, నేను పీజీలో మా అక్క వాళ్ళ ఇంట్లో, సేమ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీలో కూడా అలాగే వెళ్ళబోతున్నాం అనమాట. ఇదేం ప్లాన్ చేసుకోలేదు, ఏం లేదు, కోఇన్సిడెన్స్గా అలా జరిగిపోయింది. మా అక్క వాళ్ళు April 15th వైట్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి షిఫ్ట్ అవుతున్నారు. నేను మేలో వస్తాను అని చెప్పాను. లైక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మేలో వస్తాను అని చెప్పాను అనమాట. బట్ ఎప్పుడు వెళ్తానో నాకు కూడా తెలీదు. సో నేను చేసిన ఆర్ట్స్ క్రాఫ్ట్స్, ఆ మెటీరియల్స్, క్లాత్స్, అవి ఇవి నేను తెచ్చిన లగేజ్ మొత్తం ఇంకా ఏవైతే నాకు అవసరం లేదు అనుకున్నానో అవన్నీ ఇంకా మాల్లో వేసేయాలి, క్లాత్స్ అని పెట్టేసాము. ఇంకొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవి కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి, అండ్ నేను ఇంక ఇంటికి నుంచి ఎప్పుడు వస్తానో నేను కూడా ప్లాన్ చేసుకోలేదు. ఇంకా లైక్ 1 month ఇంట్లో ఉండాలి అనుకున్నాను కదా. సో ఇవన్నీ కూడా కట్టెలు ఏంటి అని మాత్రం నన్ను అడగద్దు, అవి కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసం నేను తెచ్చుకున్నవే ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అన్నీ ఏవైతే ప్రస్తుతానికి అవసరం లేదు ప్యాక్లో పెట్టేయచ్చు ఆ కార్డ్బోర్డ్లో అనుకున్నవి మొత్తం ప్యాక్ చేసేసి అలా పెట్టేశాను అనమాట. బికాజ్ అక్క వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ షిఫ్ట్ అవుతున్నారు, నేను కూడా ఎలాగో ఎలక్ట్రానిక్ సిటీకే వెళ్ళాలి. సో వాళ్ళు ఎలాగో హౌస్ మొత్తం లగేజ్ షిఫ్టింగ్కి ఒక వ్యాన్ అలా వస్తుంది కాబట్టి నా లగేజ్ కూడా ఏవైతే నేను ఇప్పుడు ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తానో అవన్నీ వాళ్ళ లగేజ్తో పాటు తీసుకొని వెళ్ళిపోతారనమాట ఎలక్ట్రానిక్ సిటీకి. క్లాత్స్ చాలా వరకు తీసేసాం అండ్ అన్నెసెసరీవన్నీ తీసేసిన తర్వాత కూడా ఇంత లగేజ్ ఉందన్నమాట. బయట కార్డ్బోర్డ్లో ఇంకా చాలా లగేజ్ ఉంది. మా అక్క అయితే ఇదంతా చూసి ఎంత తీస్తున్నా తరగడమే లేదు అని ఫుల్ కామెంట్స్ చేస్తూనే ఉంది నా లగేజ్ మీద. నేను ఇంకో 2 daysలో ఇంటికి వెళ్ళిపోతాను. ఆ వెళ్ళేటప్పుడు ఒక చిన్న ట్రావెల్ బ్యాగ్ అండ్ నా కాలేజ్ బ్యాగ్, ఇంకేదన్నా క్లాత్స్ ఇంటికి తీసుకెళ్ళేటివి ఉంటే అదొక్కటి తీసుకొని వెళ్ళిపోతాను. మిగతా ఇక్కడ కనిపిస్తున్న ఆ కార్డ్బోర్డు, ఆ క్లాత్స్ది అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రావెల్ బ్యాగ్స్ అవన్నీ కూడా మా అక్క ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళతో పాటు ఎలక్ట్రానిక్ సిటీకి ఈ లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. నేను 1 month తర్వాత బెంగళూరుకి వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటి నుంచి పీజీ చూసుకొని ఈ లగేజ్తో పాటు పీజీలో షిఫ్ట్ అయిపోతాను మళ్ళీ. నా ఆఫీస్ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా నేను పీజీ జాయిన్ అయిన తర్వాత పీజీ జాయిన్ అయినప్పుడు ఆ పీజీ వెతుక్కునేది, ఆ పీజీలోకి నేను తీసుకెళ్ళే లగేజ్, అక్కడ నేను ఎలా మొత్తం సెట్ చేసుకున్నాను అవన్నీ కూడా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఆ బ్యాగ్ మొత్తం అవసరం లేని క్లాత్స్ అన్నీ తీసేసామన్నమాట. ఇవైతే కావాల్సినవి. ఇవన్నీ మళ్ళీ ఏంటో ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నా అసలు ఎంత తీద్దామని చూసినా అది తరగడం లేదు, ఇంకా ఏం చేయలేము ఇంకా అట్లే అని చెప్పి వదిలేసాను నేను కూడా. నెక్స్ట్ నాకు బాగా ఆకలేసింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, పానీపూరిని మిస్ అవుతాను అని మా అక్క వాళ్ళ ఇంట్లోంచి విండోలో నుంచి చూస్తే రోడ్ మీద పానీపూరి బండి పెట్టారనమాట. సో మంచిగా వెళ్ళి ఒక 2 plates పానీపూరి తినేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఈ రోజుకి ఇంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.